హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అశోక్ యూనివర్స్. ఈరోజు మనం డీజే మినీ 4K డ్రోన్ అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నాం. ఇది బ్లాక్ ఫ్రైడే సేల్లో తీసుకున్నాము. అరౌండ్ 320 పౌండ్స్ పడింది. ఇండియన్ కరెన్సీలో దాదాపు 40,000 రూపాయలు. అండ్ అలాగే ఇది మనకి ఫుల్ ప్రైస్ వచ్చేసి 400 పౌండ్స్ ఉంది. మన ఫ్రైడే సేల్లో మనకి 320 పౌండ్స్కి వచ్చింది. సో లెట్స్ అన్బాక్స్ దిస్. మనకి ఇందులో చూసుకుంటే ఫస్ట్ మనకి క్యూఆర్ కోడ్ ఇచ్చాడు. అది డీజే ఫ్లై యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఒక క్యారీ బ్యాగ్ అయితే ఇచ్చారు. ఇందులోనే మనకి డ్రోన్కి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి. అండ్ వన్స్ మనం డ్రోన్ యూజ్ చేసుకున్న తర్వాత ఇందులో పెట్టుకొని మనం ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా కాంపోనెంట్స్ అయితే ఇచ్చారు. అందులో మనకి మెయిన్గా ఒక 3 సెట్ ఆఫ్ ఎక్స్ట్రా బ్లేడ్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఏదైనా బ్లేడ్ రిపేర్ వస్తే మనం అది మార్చుకోవడానికి. అండ్ మనకి ఒక స్క్రూ డ్రైవర్ కూడా ఇచ్చారు. దాంతోపాటు మనకి కొన్ని కేబుల్స్ అయితే ఇచ్చారు. మెయిన్గా మనకి ఒక C to C కేబుల్ ఇచ్చారు. అలాగే మనకి ఒక మినీ USB to C టైప్ కేబుల్ ఇచ్చారు. దీంతోపాటు మనకి ఒక USB to C టైప్ డేటా ట్రాన్స్ఫర్ కేబుల్ అయితే ఇచ్చారు, డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి డ్రోన్ నుంచి. అలాగే మనకి ఒక C to లైట్నింగ్ కేబుల్ అయితే ఇచ్చారు ఐఫోన్ యూజర్స్ కోసం. అండ్ దీని తర్వాత మనకి బ్యాగ్లో అయితే మనకి కొన్ని యూజర్ మాన్యువల్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి డ్రోన్కి సంబంధించిన యూజర్ మాన్యువల్స్ అండ్ మనకి ఒక స్టిక్కర్ కూడా ఇచ్చారు. దీంతోపాటు మనకి ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంది. ఇందులో స్కాన్ చేస్తే మనం డైరెక్ట్గా యాప్కి వెళ్తాము, యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనం స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు. అండ్ అలాగే మనకి ఒక డ్రోన్ ఇన్ఫర్మేషన్ నోటీస్ అని చెప్పి ఒక నోటీస్ అయితే ఇచ్చారు. దీంతోపాటు ఇంకొన్ని యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి. అండ్ వీటిని పక్కన పెట్టేస్తే మనం బ్యాగ్లో అయితే మనకి మెయిన్గా 3 వస్తువులు అయితే ఉన్నాయన్నమాట. అందులో డ్రోన్ ఒకటి సైడ్కి అయితే ఇచ్చారు. అండ్ అలాగే దాని తర్వాత మనకి RC కంట్రోలర్ అయితే ఉంది డ్రోన్ని ఆపరేట్ చేయడానికి. అలాగే దాంతోపాటు మనకి ఒక ఛార్జింగ్ హబ్ అయితే ఉంది. ఇందులో మనకి యూజువల్గా అయితే మనకి ఒక బ్యాటరీ ఉంటుంది, బట్ మనం ఫ్లై మోర్ కాంబో తీసుకున్నాం కాబట్టి మనకి ఎక్స్ట్రా 2 బ్యాటరీస్ అయితే వస్తాయి. అండ్ టోటల్గా మనకి ప్రజెంట్ అయితే 3 బ్యాటరీస్ ఉన్నాయి. కంపెనీ వాడు మాత్రం 31 మినిట్స్ ఫ్లై టైం అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నాడు, బట్ మనకి రియల్ టైంలో 20 to 25 మినిట్స్ మాత్రమే వస్తుంది. అలాగే ఒక్కొక్క బ్యాటరీ మనం యూజువల్గా ఛార్జ్ చేయడానికి 1 hour to 1.5 hours పడుతుంది. బట్ మనకి హబ్ ఉంది కాబట్టి మనం 3 బ్యాటరీస్ ఎట్ ఏ టైం అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. RC కంట్రోలర్ విషయానికి వస్తే మనకి జాయ్ స్టిక్స్ అయితే కింద ఇచ్చాడు. అండ్ మనం వాటిని తీసుకొని ఈజీగా అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. సో మనం జాయ్ స్టిక్స్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకి టాప్లో చూసుకుంటే మనకి ఒక మొబైల్ హోల్డర్ అయితే ఇచ్చాడు. అండ్ ఇందులో మనం ఈజీగా ఏ సైజు ఉన్న మొబైల్ అయినా ఫిక్స్ చేసుకోవచ్చు. అలాగే మనకి RC కంట్రోలర్ నుంచి మనకి మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక కేబుల్ అయితే ఉంది. ఐఫోన్ యూజర్స్ కోసం లైట్నింగ్ కేబుల్ ఉంది. అండ్ అలాగే C టైప్ ఉన్న మొబైల్స్ కోసం C టైప్ కేబుల్ కూడా ఇచ్చాడు. తర్వాత RC కంట్రోలర్ విషయానికి వస్తే మనకి బాడీ అయితే చాలా బాగుంది. అండ్ మనకి కింద అయితే ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చాడు. తర్వాత మనకి పవర్ బటన్ ఇచ్చాడు. అండ్ పవర్ బటన్ పక్కన మనకి 3 మోడ్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఒకటి రైట్ సైడ్కి స్వైప్ చేస్తే మనకి స్పోర్ట్స్ మోడ్ ఆన్ అయింది. అండ్ దెన్ మధ్యలో ఉంటే నార్మల్ మోడ్ ఉంటుంది. తర్వాత లెఫ్ట్కి స్వైప్ చేస్తే మనకి సినిమా మోడ్ అయితే ఉంటుంది. దాని పక్కన అయితే మనకి ఒక ఎమర్జెన్సీ ల్యాండింగ్ బటన్ అయితే ఇచ్చాడు. మనం డ్రోన్ ఫ్లై చేసిన తర్వాత ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు సడన్గా బ్యాటరీ కనుక అయిపోతే మనం ఆ బటన్ నొక్కామంటే మనకి రిటర్న్ టు హోమ్ అయితే వస్తుంది. తర్వాత టాప్లో చూసుకుంటే మనకు ఒక స్క్రూ టైప్ బటన్ అయితే ఇచ్చాడు. సో దీని ద్వారా మనం కెమెరా గింబల్ని అయితే యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం జాయ్స్టిక్స్ విషయానికి వస్తే లెఫ్ట్ది ముందుకంటే మనకి డ్రోన్ పైకి ఎగురుతుంది. అండ్ వెనక్కంటే మనకి డ్రోన్ కిందకి అయితే ల్యాండ్ అవుతుంది. అండ్ రైట్ జాయ్స్టిక్స్ రైట్ కంటే మనకి డ్రోన్ రైట్కి అయితే మూవ్ అవుతుంది. అండ్ లెఫ్ట్ కంటే లెఫ్ట్కి మూవ్ అవుతుంది.
ముందుకంటే ముందుకి అండ్ వెనక్కంటే వెనక్కి అయితే మూవ్ అవుతుంది. అండ్ టాప్ రైట్‌లో మనం చూసుకుంటే ఇక్కడ కెమెరా రికార్డర్ బటన్ అయితే ఇచ్చాడు. సో, దీన్ని యూజ్ చేసుకొని మనం కెమెరా రికార్డ్ చేసుకోవచ్చు అండ్ రికార్డ్ స్టాప్ చేయొచ్చు. అలాగే మనం ఫోటో కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఈ బటన్ వచ్చేసి మనకి వీడియో కానీ లేదా ఫోటో కానీ మోడ్ చేంజ్ చేసుకోవడానికి బటన్ యూజ్ అయ్యిద్ది. సో, యాహ్! పక్కన పెట్టేస్తే మనం తర్వాత తర్వాత మనం డ్రోన్ విషయానికొస్తే ఫస్ట్ ఇది చూడడానికి చాలా చిన్నగా అయితే ఉంది. అండ్ ఇది కరెక్ట్‌గా మన అరచేతిలో పట్టేంత మాత్రమే ఉంది. దీని వెయిట్ వచ్చేసి 249 గ్రామ్స్ అండ్ ఇది మనకి అండర్ 250 గ్రామ్స్ వెయిట్ కేటగిరీలోకి అయితే వస్తుంది. సో, మనకి ఇక్కడ ఒక సేఫ్ గార్డ్ అయితే ఇచ్చారు. డ్రోన్ యూజ్ చేయనప్పుడు మనకి బ్లేడ్స్ విరిగిపోకుండా ఉండటానికైతే ఇది చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తది. అండ్ అలాగే మనం కెమెరా విషయానికొస్తే మనకి గింబల్‌కి ఇక్కడ ప్రొటెక్షన్‌గా ఒక సేఫ్ గార్డ్ అయితే ఇచ్చాడు. ఒకసారి అది తీసి చూద్దాము. ప్రొటెక్టర్ తీసేసిన తర్వాత మనకి కెమెరా అయితే ఇలా ఉంది. అండ్ దీన్ని ఒకసారి మనం అన్‌ఫోల్డ్ చేసి చూద్దాం. సో, అన్‌ఫోల్డ్ చేసిన తర్వాత మనకి డ్రోన్ అయితే బ్యూటిఫుల్‌గా రెడీ అయిపోయింది. సో, మనకి డ్రోన్ వెనక వైపు బ్యాటరీ పెట్టుకునే స్లాట్ అయితే ఉంది. ఇందులో మనకి ఒకసారి ఒక బ్యాటరీ అయితే పెట్టి చూద్దాము. సో, బ్యాటరీ పెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి బ్యాటరీ స్లాట్ కిందనే మనకి ఒక 2 స్లాట్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి మనం మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు అండ్ లెఫ్ట్ స్లాట్‌లో మనకి టైప్ సితో ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు బ్యాటరీకి. అండ్ అలాగే మనకి డ్రోన్ కింద వైపు పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంది. బటన్‌ని ఒకసారి నొక్కి లాంగ్ ప్రెస్ చేస్తే మనకి డ్రోన్ అయితే యాక్టివ్ అయిపోతుంది. అండ్ చూసుకోవచ్చు మనకి ఇప్పుడు డ్రోన్ అయితే ప్రెజెంట్ యాక్టివ్‌లో ఉంది. DJI మినీ 4K దీంతో మనం 4K రెజల్యూషన్‌తో వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 4Kలో 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రెజల్యూషన్‌తో అయితే మనం వీడియోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. అలాగే మనకి 2.7Kలో 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్‌తో అయితే వీడియోస్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి ఫొటోస్ కోసం 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. సో, 12 మెగాపిక్సెల్ కెమెరాతో మనం ఫొటోస్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. అలాగే మనకి వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చాడు. అండ్ అలాగే మనకి 180 డిగ్రీస్‌తో పానరామిక్ వ్యూని క్యాప్చర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి 3 యాక్సిస్ గింబల్ అయితే ఇచ్చాడు. ఇది మనకి వీడియో స్టెబిలైజ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఒకసారి ఆర్‌సీ కంట్రోలర్‌కి మన మొబైల్‌తో కనెక్ట్ చేద్దాం. సో, కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి DJI ఫ్లై యాప్ అయితే ఉండాలి. అండ్ ఇది మనకి యాప్ స్టోర్‌లో గానీ లేదా గూగుల్ స్టోర్‌లో గానీ అవైలబుల్‌గా ఉంటుంది. యూజర్ ఫేస్ అయితే ఇలా ఉంటది. మనకి కనెక్షన్ గైడ్ ఉంది. అండ్ దెన్ మనం ఏ డ్రోన్ అయితే కనెక్ట్ చేసుకోవాలో ఆ డ్రోన్ అంతా చూసుకోవచ్చు. ఆ డ్రోన్ కనెక్ట్ చేసుకొని మనది ఇప్పుడు DJI మినీ 4K కాబట్టి మనం ఇది కనెక్ట్ చేస్తాం. సో, ఫస్ట్ మనమైతే ఆర్‌సీ కంట్రోలర్‌కి కనెక్ట్ అయితే చేద్దాము. కనెక్ట్ చేసిన తర్వాత వన్స్ మనం ఇక్కడ హోల్డర్‌లో అయితే ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో, మనం ఫిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. మనకి తర్వాత కెమెరా వ్యూ. సో, మనకి కనెక్ట్ అయిన తర్వాత అయితే ఇది ఇలా ఉంటుంది. మనం స్విచ్ ఆన్ చేసుకోవాలి ఫస్ట్. సో, మనకి స్విచ్ ఆన్ అయిన తర్వాత అయితే మనకి ఇలాగా ఒక బీప్ సౌండ్ వస్తది. సో, దాని అర్థం ఏందంటే మనకి ఇది కనెక్ట్ అయినట్టు. సో, మనం చూసుకుంటే ఇక్కడ మనకి డ్రోన్ అయితే ప్రెజెంట్ ఆన్ అయింది. చూసుకోవచ్చు. డ్రోన్ అయితే మనకి ఇలా కనెక్ట్ అయితే అయింది. చూసుకోవచ్చు మనం. ఇలా ఉందన్నమాట. సో, తర్వాత మనం ఇది చూసుకుంటే మనకి ఇక్కడ డ్రోన్ బ్యాటరీ పర్సంటేజ్ ఇచ్చాడు. 95% ఉంది మనకి. తర్వాత టేక్ ఆఫ్ చేయాలంటే ఇది మనం యూజ్ చేయాలి. ఇది కనుక లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇది డ్రోన్ అయితే టేక్ ఆఫ్ అవుద్ది. అండ్ దెన్ మనం ఇక్కడ వీడియో రికార్డ్ చేసుకోవడానికి వీడియో మోడ్స్ ఇచ్చాడనమాట. మనం ఐదర్ ఫోటో అయితే ఫోటో మోడు లేదా వీడియో మోడు. సో, ఇది వీడియో అండ్ దెన్ మనకి ఇక్కడ ఫోటో మోడ్ ఉంది. ఫోటో మోడ్లో కూడా మనకి ఇవన్నీ ఉన్నాయి. దెన్
వీడియోస్ ఉంది, క్విక్ షాట్స్ ఉంది, పానోరామిక్ ఉంది. అండ్ దెన్ మనకి ఇక్కడ సేవ్డ్ వీడియో. సో ఇది మనకి ఇవైతే ఫస్ట్ మనకి డిస్టెన్స్ అయితే ఉన్నాయి. మనకి మ్యాక్సిమం డిస్టెన్స్ 5000 మీటర్స్, మ్యాక్సిమం డిస్టెన్స్ 5000 మీటర్స్ అండ్ మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ 500 మీటర్స్. అండ్ మనకి మనం ఇక్కడ రిటర్న్ టు హోమ్ ఆల్టిట్యూడ్ కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. నేనైతే దానికి 500 మీటర్స్ ఫిక్స్ చేశాను. అండ్ దెన్ మనకి ఇక్కడ కొన్ని చూపిస్తున్నాయి ఎర్రర్స్. అండ్ దెన్ మనం అవన్నీ అగ్రి చేసి స్టార్ట్ చేస్తే సో మన డ్రోన్ అయితే రెడీగా ఉంది ఇప్పుడు. సో మనం ఒకసారి టేక్ ఆఫ్ చేసి ట్రై చేద్దాం. లాంగ్ పిచ్ అండ్ దీన్ని మనం ల్యాండ్ చేయాలంటే లెఫ్ట్ జాయ్స్టిక్ని జస్ట్ కిందకంటే సరిపోతుంది. ఇప్పుడు డ్రోన్ విజువల్ చూద్దాం. యూకేలో కార్ డ్రైవ్ చేయాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఎంత ఇంపార్టెంటో, డ్రోన్ ఫ్లై చేయాలన్నా కూడా మనకి డ్రోన్ లైసెన్స్ ఉండాలి. దాన్ని మనం యూకే సివిల్ ఏవియేషన్ అథారిటీ నుంచి తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో 2 ఉంటాయి, ఫ్లైయర్ ఐడి అండ్ ఆపరేటర్ ఐడి. ఫ్లైయర్ ఐడి ఉంటే మనం మన డ్రోన్తో పాటు ఇంకెవరి డ్రోన్ అయినా ఆపరేట్ చేయొచ్చు. అలాగే మనకి సొంత డ్రోన్ ఉంటే కనుక మనం ఆపరేటర్ ఐడి తీసుకోవాల్సి ఉంటుంది. లైసెన్స్ కోసం మనం యూకే సివిల్ ఏవియేషన్ అథారిటీ వెబ్సైట్కి వెళ్ళి అందులో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మనకి 40 క్వశ్చన్స్తో ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ 40 క్వశ్చన్స్లో మనం అట్లీస్ట్ 30 క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నియర్లీ మనం £12 పే చేస్తే మనకి మెయిల్కి ఆపరేటర్ ఐడి అండ్ ఫ్లైయర్ ఐడి వస్తుంది. ఫ్లైయర్ ఐడి వ్యాలిడిటీ 5 years ఉంటుంది. అండ్ అలాగే మనకి ఆపరేటర్ ఐడి 1 year అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో ఇది ఈరోజు మన వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.